నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలి, నేను మాత్రము ఆటిపోతాను. మోటుగా ఊర్లలో ఒక పెద్ద గలీసామేసి ఉంటుంది, ఏంటంటే మారుమానం పోవడం అంటారు. మారుమానం పోవడం అంటే ఇక్కడ పెళ్ళి అవుతారు, పిల్లలు ఉంటారు, తర్వాత తాళి ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ మారుమానం పోతే అక్కడ తాళిగట్టుడు ఉంటుంది, ఏముండదు, కానీ మనతో ఉంటుంది. దాన్ని అంటే ఇవాళ కడియం శ్రేయర్ కూడా మారుమానం పోయిండు కాంగ్రెస్ పార్టీకి. నీకు నిజంగానే నైతిక విలువలు ఉన్నాయంటే ఇటు విడాకులు అనుకుందాం, ఉదాహరణకి బోటు మాటలు. ఇటు మొక్కన పార్టీ సభ్యత్వం తీసేసుకో, సభ్యత్వం రాజీనామా, ఎమ్మెల్యే పదవి రాజీనామా, నువ్వు ఎక్కడికి పోయినా లేదు, నువ్వు పోయిందే మంచిది అనుకుంటే అక్కడ నుండి నిలబడి గెలువు. అప్పుడు నేను ప్రజలందరూ ఆహా ఓహో అంటారు కదా. కాబట్టి ఎవరు కూడా ఇవాళ ఒక గణపురం అనే కాదు, ఎవరు కూడా పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా పార్టీని అనుభవిస్తున్నామంటే అక్కడ ఉదాహరణకి ఎవరు నేను గెలిపించింది బీఆర్ఎస్, అక్కడ గెలిపించింది. నేను ఓడగొట్టాలనుకున్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే అటు కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు కోపమే, నీ అమ్మ మేము ఓడగొడదామంటే ఇప్పుడు మా దాంట్లోకి వచ్చినాను. ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు మేము ఇంతగానో కష్టపడి గెలిపితే అందులోకి వెళ్ళిపోతాను, వీళ్ళ కోపమే. రొంట చెడ్డ రేవడి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఓ రకమైన కోపము, కడియం శ్రేయర్ అంటే ఓ రకం కోపము. రేపు డిపాజిట్ రాదు, కడియం శ్రేయర్ అక్కడ నిలబడేది డిపాజిట్ కూడా రాదు. సార్ ఇంకొకసారి మళ్ళీ చెప్తారా? డిపాజిట్ కూడా రాదు ఆయనకు. కడియం శ్రేయర్కి రేపు గణపురం నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చేది ఉంటే కాంగ్రెస్ ఏ మార్పు లేదా ప్రజాపాలన పేరు చెప్పుకొని ప్రజలను వంచే ప్రభుత్వంగా ఈ 13 నెలలు పాలన చేసిందో ఏ ఒక్క పథకాన్ని కూడా, కొత్త పథకాన్ని తీసుకురాలేదు. ఉన్న పథకాలు కంటిన్యూ చేయడం కూడా కష్టం ఉండే పరిస్థితి కాంగ్రెస్. అట్లా ఉంటే కాంగ్రెస్ మీద కోపం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పడ్డ మార్కులు 30 మార్కులు, మొత్తము బీఆర్ఎస్ పార్టీ మార్కులు 70 మార్కులు. సో ప్రజలందరూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ పాలన కొనియాడుతున్నారు. తర్వాత కడియం శ్రేయర్ అంటే నమ్మక ద్రోహాన్ని గణపురంలో ఇంత ద్రోహం ఉంటుందా అని చెప్పేసి అటు ఆయనకు మీద ఇటు కాంగ్రెస్ మీద రెండు కలిస్తే రేపు రాబోయే రోజులు తప్పకుండా కడియం శ్రేయర్కి డిపాజిట్. కడియం శ్రేయర్ గారి వెంబట కాంగ్రెస్ కార్యకర్తలు లేరు అంటారు ఇప్పుడు. మళ్ళీ అట్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఓడగొట్టాలనుకున్నారు కదా ఆయన. ఇక కాంగ్రెస్ ఎక్కడది ఆయనకు? అందులో ఉన్నోళ్ళందరూ కూడా ఓడగొట్టాలనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇందిరాతో ఉన్నారు. మా సొంత చెల్లె, మా బామ్మది భార్య ఇందిరమ్మ అక్కడ నిలబడ్డది. 10 ఏళ్ళు ఆమె కష్టపడ్డది, 10 ఏళ్ళు పార్టీని కాపాడుకుంది. 7,000తో ఓడిపోవచ్చు కాక, కానీ ఇన్ఛార్జిగా ఉంది కదా ఆమె. ఆయన అనుచరులందరూ కడియం శ్రేయర్ని ఓడగొట్టాలనుకున్నారు. ఇవాళ అండ్లకు పోయినావు నువ్వు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నేను గెలిపేయాలి అనుకున్నారు. వీళ్ళ మీద మోసం చేసి వెళ్ళిపోయినావు. వీళ్ళకి ఇటు కోపం ఉన్నది. ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసే ఆయన అనుచరులుగా ముద్దపడ్డ పాత టీడీపీ వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా వాళ్ళు మాత్రమే పిడికడంతమంది ఉన్నారు. ఆయన డెఫినెట్ పిడికడంతమంది ఉన్నారు. ఎక్కడ ఒక్క ఊరికి పోయి ప్రోగ్రామ్ చేసే చోరుందా? లేదు. ఎక్కడైనా గుంపులో గోవింద లెక్క ఏదైనా మండలం ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా స్టేషన్ కాన్పూర్కి ఉప ఎన్నిక వస్తే రాజయ్య గారు గెలుస్తారా, ఓడిపోతారు? కడియం శ్రేయర్కి డిపాజిట్ రాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాజయ్య గెలుతాడా, వేరే అభ్యర్థి గెలుతాడా, ఏం గెలుతాడా పక్కకు పెడితే రకరకాలుగా ఊహగానాలు ఉంటాయి. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందుకి ఇంత కాన్ఫిడెన్స్గా డిపాజిట్ రాదని అంటున్నారు. అరే 100% అక్కడ కాంగ్రెస్ లేదు, వ్యక్తిగా ఆయనకు మంచి పేరు లేదు. నమ్మకం ద్రోహం చేసి పార్టీని వదిలిపెట్టిపోయిండు. ఆ రకంగా ఆయనకు మంచి పేరు లేదు. పోనీ ప్రభుత్వ పరంగా ఉన్న కాంగ్రెస్ మంచి పనులు చేసినట్టే ప్రభుత్వం కూడా మంచి పనులు చేయలేదు. కాబట్టి రెండు కలిసిగా డిపాజిట్ రాదు. ఆయన ఎప్పుడైనా ఎంతైతే 4,000తోటి 4,012 ఓట్లతోటి మొన్న 7,000తోటి గివేనా ఆయన మెజార్టీ. ఎప్పుడైనా కూడా ఏమైనా లక్షలు వచ్చిన మెజార్టీ ఉందా లేదా? 10,000 కంటే ఎప్పుడు పైకి రాలి. నేను 10,000 పైన 12,000 మొదటిసారి, 33,000, 58,000, 37,000 నా మెజార్టీ. ఆయన నా మీద ముందుగా గెలిచి 4,635, తర్వాత 4,012, తర్వాత మొన్న 7,000. అంతకుముందు అంటే ఆయన మెజార్టీకి అంతే. చెప్తున్న ప్రజానాయకునికి రాజకీయ నాయకునికి తేడా మా కడియం శ్రేయర్కి నన్ను పోలిస్తే సరిపోతుంది. నా మెజార్టీ ఎన్నిసార్లు ఇప్పటివరకు గణపురం నియోజకవర్గం అంటే గణపురం, అందుకే వేరే నియోజకవర్గాలు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ వచ్చిన. మా దగ్గర వచ్చే వరకు ఏంటంటే 58,000తో ఇంతవరకు గణపురం 1978 నుంచి వెళ్ళి ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ మెజార్టీని అదే 58,772, 58,000. అది 2014లో వచ్చింది నాకు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రజానాయకునికి ఉండే ఓట్లు కానీ అభిమానం కానీ స్థానికుని నేను స్థానికుని, ఆయన స్థానికేతరుడు. తర్వాత నేను ప్రజా వైద్యుని, ఆయన లెక్చరరు. తర్వాత ఆయన సామాజిక వర్గం చిన్నది, నా సామాజిక వర్గం పెద్దది, మాదిగ సామాజిక వర్గం. ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ. గర్వంగా చెప్తాను. ఆయన చెప్పుకోమని ఒకసారి ఆయన కులం పేరు గట్టిగా నేను చెప్పినట్టు చెప్పుకోవాలి. కడియం శ్రేయర్ నేను బైన్లా అని చెప్పుకోవాలి కదా. ఇక్కడ చెప్తాడా? మొత్తం 10 ఏళ్ళు ఓన్లీ ఎస్సీ అని చెప్పిండు తెలుగుదేశం ఉన్నంతసేపు. తర్వాత
బీఆర్ఎస్ ప్రభుత్వం నా డిప్యూటీ సీఎం ఆయనకి వచ్చినప్పుడు ఆ క్యాస్ట్ మీద బాగా గొడవ అవుతుంటే కాదు నేను బయలులోనే అని చెప్పిండు. ఈయన బయలులో అని చెప్తే నువ్వు బయలులోనే కదా, నువ్వు పద్మశాలి అని చెప్పేసి ముదుగుబల్లి నరసింహ కానీ మా కృష్ణమాదిగా కానీ ఆయన క్యాస్ట్ తెలుసుకొని వచ్చి అట్లా అయింది. సో కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మోరల్గా ప్రజల బలంతో ఎప్పుడు గెలవలే. బాగా విపరీతమైన డబ్బులు పెట్టి సో ఆ రకంగా ఆ కొద్ది ఓట్లతో కానీ అభిమానంతో ఆయనకి ఎప్పుడు కూడా ఓట్లు. కడియం శ్రీహరి గారు ఇంత ఏకులం సార్, బైండ్లనా పద్మశాల? మీరు ఒకసారి ఇట్లా నాలుక కూర్చొని పెట్టి అడగాల, ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి ఏం కాదు, మరి పిలుతొత్తడం చూడు అక్కడే తెలిసిపోతుంది ఆయన ఎట్లుంటాడో. సో నేను ఆయనకంటే వరుసగా 4 సార్లు నేను గెలిచిన, ఆయనకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన, ఆయనకంటే నేను ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. సో ఈ మెరిట్స్ నాకున్న మెరిట్స్ నాకున్నాయి. ఆయనకేమైనా మెరిట్స్ ఉంటే వచ్చి చెప్పుకోవాలి. చెప్పినా సార్ నేను వాళ్ళ ఎంపీ గారు కడియం రాకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఇంటర్వ్యూ తీసుకోండి ఒకసారి. డాక్టర్ రాజయ్యేమో డాక్టర్ తాటికొండ రాజయ్య మాది కానీ గర్వంగా చెప్పుకుంటారు. ఆర్ యూ ప్రౌడ్ టు సే యువర్ క్యాస్ట్ అని అడుగు. సార్ మీ కులం గురించి గొప్పగా చెప్పగలరా, శ్రీహరి బైన్లా అని చెప్పుకోగలరా అని అడిగితే నేను ఇదే విషయం సార్ స్థాయికి వచ్చానండి కులం. ఇందాక మీరు ఆ టాపిక్ చెప్తున్న నాకు కూడా కొంత విచిత్రం అనిపించింది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని వాళ్ళ అంతెందుకు సార్ వాళ్ళ బిడ్డ కావ్య గారిని కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ చేసినాం. కానీ శ్రీహరి గారు మాత్రం ఎందుకో మరి నేను చాలాసార్లు ప్రయత్నించినా కూడా నాకైతే ఇంటర్వ్యూ ఇస్తలేడు. ఈవెన్ నేను కొండా సురేఖ గారిని కూడా చేసిన మినిస్టర్ అయిన తర్వాత, మరి కడియమన్న అయితే ఇస్తలేడు. మరి అదే కదా, అదే అహంకారానికి ప్రతిరూపం, తర్వాత నమ్మక ద్రోహానికి ప్రతిరూపం, జిత్తుల మారి నక్క అనడానికి, నమ్మించి మోసం చేయడానికి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి పరాకాష్ట కడియం శ్రీహరి. కాబట్టి ఎవరి చేతిలో ఇరికేటట్టు ఉండదు. జిత్తుల మారి నక్క కదా, ఎవరికి దొరకదు. మీకైతే నమ్మకం ఉందా సార్ మళ్ళీ స్టేషన్ గన్పూర్కి మీదే పై అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏది సాధ, అంటే ఆత్మవిశ్వాసం లేకపోతే ఏది సాధించలేము.